అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురేవుగాక. సోదర సోదరి మణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో ఉపదేశాలను గ్రంథాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు మన తెలుగు అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 9వ అధ్యాయం అత్తౌబా. ఇందులో 129 వాక్యాలు ఉన్నాయి. ఇది మదీనా నగరంలో అవతరించింది. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ అండ్ ఈశ్వర్ తరఫు నుండి, ఆయన సందేశహరుడి తరఫు నుండి మీరు ఒడంబడికలు చేసుకున్న ముషరిక్కులకు, అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వారికి విముక్తి ప్రకటించబడుతోంది. మీరు దేశంలో స్వేచ్ఛగా ఇంకా 4 నెలలు తిరగండి. మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ను అసక్తుడుగా చేయలేరని తెలుసుకోండి. ఈశ్వర్ సత్య తిరస్కారులను పరాభవం పాలు చేస్తాడు. పెద్ద హజ్ రోజున సమస్త ప్రజలకు అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండి, ఆయన సందేశహరుడి తరఫు నుండి చేయబడే బహిరంగ ప్రకటన ఏమిటంటే, అల్లాహ్ అంటే ఈశ్వర్ ముషరికులకు, అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వారికి ఏ విధంగానూ బాధ్యుడు కాడు. అలాగే ఆయన సందేశహరుడు కూడా. ఇప్పుడు మీరు గనక పశ్చాత్తాపపడితే అది మీకే మేలు కలుగుతుంది, మీకే మేలు. ఒకవేళ విముఖులైతే మీరు అల్లాహ్ అంటే ఈశ్వర్ను అశక్తుడుగా చేయలేరు అని బాగా తెలుసుకోండి. ప్రవక్త, తిరస్కరించే వారికి కఠిన శిక్షణ గురించిన శుభవార్త వినిపించు. మీరు ఒడంబడిలు కుదుర్చుకున్న ముష్రికులకు, అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కలిగించే వారికి తప్ప. ఎందుకంటే వారు తమ ఒడంబడికలు నెరవేర్చడంలో మీ పట్ల ఏ లోపమూ చేయలేదు, మీకు వ్యతిరేకంగా ఎవరికీ సహాయం చేయలేదు. అటువంటి వారితో పాటు మీరు కూడా ఒడంబడికను గడువు వరకు పాటించండి. ఎందుకంటే అల్లాహ్ అంటే ఈశ్వర్ సర్వసృష్టికర్త, భయభక్తులు గలవారంటేనే ఇష్టపడతాడు. కనుక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రిక్కులను, అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వారిని చంపండి. ఎక్కడ కనిపిస్తే అక్కడ. ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి. ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తర్వాత ఒకవేళ వారు పశ్చాత్తాపడితే, నమాజ్ అంటే ఆరాధనను స్థాపిస్తే, జకాత్ ఇస్తే వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ మన్నించేవాడు, కరుణించేవాడు. ఒకవేళ ముష్రికులలో, అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వారిలో ఏ వ్యక్తి అయినా శరణు కోరి మీ వద్దకు రాదరిస్తే, అల్లాహ్ అంటే ఈశ్వర గ్రంథాన్ని వినడానికి అతనికి శరణు ఇవ్వండి. అతడు అల్లాహ్ గ్రంథాన్ని, అంటే ఈశ్వర గ్రంథాన్ని వినే అంతవరకు. తర్వాత అతని భద్రతా స్థలం వరకు చేర్చండి. ఇలా ఎందుకు చేయాలంటే వారికి గ్రంథ జ్ఞానం లేదు కాబట్టి. ఈ ముష్రిక్కులకు, అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వారికి ఈశ్వర వద్ద, ఆయన సందేశహరుడి వద్ద ఒడంబడిక అనేది ఎలా సాధ్యం? మీరు మస్జిద్ హరాం వద్ద ఒడంబడిక చేసుకున్న వారితో తప్ప. వారి మీతో సరిగ్గా ఉన్నంత వరకు మీరు వారితో సరిగ్గా ఉండండి. ఎందుకంటే ఈశ్వర్ భయభక్తులు కలవారంటేనే ఇష్టపడతాడు, కానీ వారితో తప్ప. ఇతర ముష్రిక్కులతో, అంటే దైవానికి భాగస్వామ్యాన్ని ఒప్పందం కుదరని ఇతర దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వారితో ఏ ఒడంబడికైనా అలా సాధ్యం. వారి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, అంటే మీపై ప్రాబల్యం వహిస్తే మీ విషయంలో ఏ బంధుత్వాన్ని లెక్క చేయరు, ఏ ఒడంబడికి బాధ్యతను ఖాతరు చేయరు. వారు నోటి నుండి మాటలతో మిమ్మల్ని సమాధానపరచడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి మనస్సులు మాత్రం తిరస్కరిస్తాయి. వారిలో చాలా మంది దుర్మార్గులు. వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ వాక్యాలను అల్ప ధరకు విక్రయిస్తారు. అంతేకాదు ఈశ్వర్ మార్గంలో
అవరోధమై నిల్చున్నారు. వారు చేసినవి బహు చెడ్డ చేష్టలు. ఏ విశ్వాసి విషయంలోనైనా వారు బంధుత్వాన్ని గాని ఒడంబడిక బాధ్యతను గాని లెక్క చేయరు. అతిక్రమణ అనేది ఎల్లప్పుడూ వారి వైపు నుండే జరిగింది. కనుక ఒకవేళ వారు పశ్చాత్తాపడితే, నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే వారు మీ ధార్మిక సోదరులే. విజ్ఞుల కొరకు మేము మా ఆజ్ఞలను ఇలా స్పష్టం చేస్తాం. ఒకవేళ ఒడంబడిక కుదుర్చుకున్న తర్వాత వారు మళ్లీ తమ ప్రమాణాలను భంగం చేస్తే, మీ ధర్మంపై దాడులు చేయడం ప్రారంభిస్తే అవిశ్వాస పతాకధారులతో యుద్ధం చేయండి. ఎందుకంటే వారి ప్రమాణాలు ఏమాత్రం నమ్మదగ్గవి కావు. బహుశా కరవాలాల శక్తి వల్లనే వారు మారవచ్చు. తమ వాగ్దానాలను భంగం చేస్తూ ఉన్న వారితో, సందేశహరుని దేశం నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్న వారితో మీరు యుద్ధం చెయ్యరా? అతిక్రమణను ప్రారంభించింది వారే. మీరు వారికి భయపడుతున్నారా? మీరు గనక విశ్వాసులే అయితే మీరు భయపడడానికి అల్లాహ్ అంటే ఈశ్వరియే ఎక్కువ అర్హుడు. కనుక వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు. వారిని హీనులుగా, నీచులుగా చేసి అవమానం పాలు చేస్తాడు. ఇంకా వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు. చాలా మంది విశ్వాసుల హృదయాలను చల్లబరుస్తాడు. వారి గుండెల మంటలను దూరం చేస్తాడు. ఇంకా తాను కోరిన వారి పశ్చాత్తాప భాగ్యం కలుగజేస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అంతా తెలిసిన వాడు, వివేకవంతుడు. మీరు ఊరికే వదిలి పెట్టబడతారని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో తన మార్గంలో ప్రాణాలొడ్డి పోరాడే వారెవరో, ఇంకా అల్లాహ్ అంటే ఈశ్వరును, సందేశహరుని, విశ్వాసులను తప్ప మరెవరిని మరెవరిని ఆప్తమిత్రులుగా చేసుకొని వారెవరో ఇంకా అల్లాహ్ అంటే ఈశ్వర్ చూడనే లేదుగా. మీరు ఏది చేస్తారో అది అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలుసు. ముష్రిక్కులు అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ మసీదులలో సంరక్షకులుగా, సేవకులుగా ఉండడానికి పనికిరారు. ఎందుకంటే వారే స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు. వారి కర్మలైతే అన్నీ వ్యర్థమైపోయాయి. నరకంలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ అంటే ఈశ్వరును, అంతిమ దినాన్ని విశ్వసించి నమాజును స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్ అంటే ఈశ్వరుకు తప్ప మరెవరికి భయపడని వారు మాత్రమే అల్లాహ్ అంటే ఈశ్వర మసీదులకు సంరక్షకులు, సేవకులు కాగలుగుతారు. వారే సరైన మార్గంలో నడుస్తారని ఆశించవచ్చు. అల్లాహ్ అంటే ఈశ్వరును, అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో ప్రాణాలొడ్డి కోసి చేసే పని, అల్లాహ్ అంటే ఈశ్వరును, అంతిమ దినాన్ని విశ్వసించి ఈశ్వర్ మార్గంలో ప్రాణాలొడ్డి కృషి చేసే మనిషి పనితో హాజీలకు మంచినీళ్లు త్రాగటాన్ని, మస్జిద్ హరాంకు సేవలు చేయడాన్ని మీరు సమానంగా భావించారా? అల్లాహ్ అంటే ఈశ్వర్ దగ్గర వారిద్దరూ సమానులు కాదు. అల్లాహ్ దుర్మార్గులకు మార్గం చూపడు. విశ్వసించి ఈశ్వర్ మార్గంలో ఇల్లు వాకిలి వదిలిపెట్టి తమ ప్రాణాలతో, తమ సంపదలతో పోరాడిన వారి అంతస్తే ఆయన దృష్టిలో గొప్పది. అట్టి వారే సఫలీకృతులు. వారి ప్రభు వారికి తన కారుణ్యం, తన సంతోషాల శుభవార్తను, శాశ్వత భోగాల సామాగ్రి గల స్వర్గవనాల శుభవార్తను ఇస్తున్నాడు. వాటిలో వారు సదా ఉంటారు. నిశ్చయంగా సేవలకు ప్రతిఫలం ఇవ్వడానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద ఎంతో ఉంది. విశ్వసించిన ప్రజలారా, మీ తండ్రులను, మీ సోదరులను మీ సోదరులను కూడా మీ సహచరులుగా చేసుకోకండి. ఒకవేళ వారు విశ్వాసం కంటే అవిశ్వాసానికే ప్రాధాన్యతనిస్తే మీలో వారిని సహచరులుగా చేసుకునే వారే దుర్మార్గులు. ప్రవక్త ఇలాను, ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీ ఆప్తులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు,
మందగిస్తాయేమోనని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీరు ఇష్టపడే మీ గృహాలు అల్లాహ్ అంటే ఈశ్వర్ కంటే, ఆయన సందేశహరుడి కంటే, ఆయన మార్గంలో శ్రమించడం కంటే మీకు గనక ఎక్కువ ప్రీతికరమైతే అల్లాహ్ అంటే ఈశ్వర్ తన తీర్పును మీ ముందుకు తీసుకువచ్చే వరకు నిరీక్షించండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ దోషులకు మార్గం చూపడు. అల్లాహ్ ఇది వరకు చాలా సందర్భాల్లో మీకు సహాయం చేసి ఉన్నాడు. ఇటీవలనే హునైన్ సంగ్రామం రోజున ఆయన సహాయం యొక్క మహిమను మీరు చూసి ఉన్నారు. ఆ రోజు మీరు మీ సంఖ్యాబలాన్ని చూసి గర్వపడ్డారు, కానీ అది మీకు ఏ విధంగానూ పనికిరాలేదు. భూమి విశాలమైనది అయినప్పటికీ మీకు ఇరుకైపోయింది. మీరు వెన్నుచూపి పారిపోయారు. తర్వాత అల్లాహ్ అండ్ ఈశ్వర్ తన తరపు నుండి ప్రశాంత స్థితిని తన సందేశకుడిపై, విశ్వాసులపై అవతరింపజేశాడు. ఇంకా మీకు కనిపించని దళాలను దింపాడు. సత్య తిరస్కారులను శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించే వారికి లభించే ప్రతిఫలం ఇదే. తర్వాత మీరు దీన్ని కూడా చూశారు. ఇలా శిక్షించిన తర్వాత అల్లాహ్ అండ్ ఈశ్వర్ తాను కోరిన వారి పశ్చాత్తాప భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మన్నించేవాడు, కరుణించేవాడు. విశ్వసించిన ప్రజలారా, ముష్రిక్కులు అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించేవారు అపరిశుద్ధులు కనుక ఈ సంవత్సరం తర్వాత వారు మస్జిద్ హరాం దరిదాపులకు కూడా రాకూడదు. ఒకవేళ మీకు లేమి భయం కలిగితే అల్లాహ్ అంటే ఈశ్వర్ కోరితే మిమ్మల్ని తన అనుగ్రహంతో సంపన్నులుగా చేయడం అసంభవం కాదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అన్ని తెలిసినవాడు, వివేకవంతుడును. గ్రంథ ప్రజలలో అల్లాహ్ అంటే ఈశ్వర్ను, అంతిమ దినాన్ని విశ్వసించని వారును, అల్లాహ్ అంటే ఈశ్వర్ను, ఆయన సందేశహరుడు నిషిద్ధంగా నిర్ణయించిన దాన్ని నిషిద్ధంగా భావించని వారును, ఇంకా సత్యధర్మాన్ని తమ ధర్మంగా అంటే జీవన విధానంగా చేసుకోని వారును అయిన వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయండి. వారు స్వయంగా తమ చేతులతో జిజియా ఇచ్చే వరకు, లోబడి ఉండే వరకు వారితో పోరాడండి. ఉజైర్ అల్లాహ్ అంటే ఈశ్వర్ కుమారుడు అని యూదులు అంటారు. మసీహ్ అంటే యేసుక్రీస్తు అల్లాహ్ అంటే ఈశ్వర్ కుమారుడు అని క్రైస్తవులు అంటారు. వారికి పూర్వం అవిశ్వాసంలో పడి ఉన్న వారి మాటలను అనుకరిస్తూ వారు తమ నోటితో అనే ఈ మాటలు నిరాధారమైనవి. దేవుని దెబ్బ వారిపై పడుగాక. వారెలా మోసపోతున్నారు? వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. ఇంకా ఇదే విధంగా మరియం కుమారుడైన మసీహ్ అంటే యేసుక్రీస్తును కూడా. వాస్తవానికి ఒకే దేవుని దాస్యం తప్ప మరెవరి దాస్యాన్ని చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వాడెవడూ లేడు. ఆయన పరిశుద్ధుడు. వారు అనే షిర్క్ అంటే దైవత్వ భాగస్వామ్య మాటకు ఆయన అతీతుడు. ఇక్కడ ఒక చిన్న వివరణ అండి. హదీసు అంటే దైవ ప్రవక్త వారి సమాచారం ప్రకారం ఇలా ఉంది. పూర్వం క్రైస్తవుడుగా ఉన్న హజరత్ ఆది బిన్ హతీం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం అంటే దైవ విధేయత విధానాన్ని స్వీకరించినప్పుడు ఆయన దైవ ప్రవక్త వారికి ఇలా అడిగారు. ఈ వాక్యంలో మేము మా విద్వాంసులను, మా సన్యాసులను దేవుడిగా చేసుకున్నాము అనే అభియోగం మాపై మోపబడింది. దాని అసలు విషయం ఏమిటి? సమాధానంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. వారు హరాముగా అంటే నిషేధించిన దాన్ని మీరు హరాముగా అంటే నిషేధంగా ఒప్పుకుంటున్నారు. వారు హలాలుగా అంటే ధర్మసమ్మతం చేసిన దాన్ని మీరు హలాల్గా అంటే ధర్మసమ్మతంగా ఒప్పుకుంటున్నారు. ఇది నిజం కాదా? అప్పుడు ఆది వారు ఆయన ఇలా అన్నారు, నిజంగానే మేము అలానే చేస్తాము. దైవ ప్రవక్త ఇలా సెలవిచ్చారు, చాలు. వారిని ప్రభువులుగా నమ్మటం అంటే ఇదే. దీని ద్వారా తెలిసిందేమంటే అల్లాహ్ అంటే ఈశ్వర గ్రంథంలో ప్రమాణం ఏదీ లేకుండానే మానవ జీవితం కొరకు జాయజ్ అంటే ధర్మసమ్మతమైనది, నాజాయజ్ ధర్మసమ్మతం కానిది హద్దులను నిర్ణయించేవారు అసలు దేవుని స్థానంలో వచ్చి కూర్చుంటారు. వారి ఈ షరియత్ అంటే ధర్మశాసనం నిర్మాణ హక్కులను స్వీకరించేవారు
వారిని దేవుడి స్థానంలో చేరుస్తారు. ప్రస్తుతం కూడా అదే. వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పేయాలని అనుకుంటున్నారు. కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదిలిపెట్టడానికి అంగీకరించడు. అవిశ్వాసులకు ఇది ఎంత అయిష్టమైనా సరే వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పేయాలని అనుకుంటున్నారు. కానీ అల్లాహ్ తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదిలిపెట్టడానికి అంగీకరించాడు. అవిశ్వాసులకు ఇది ఎంత అయిష్టమైనా సరే తన సందేశహరుడికి మార్గదర్శకత్వాన్ని సత్యధర్మాన్ని ఇచ్చి పంపినవాడు అల్లాహ్ అంటే ఈశ్వరే. దానిని ఇతర అన్ని జీవన వ్యవస్థలపై ప్రబలింపజేయాలని ముష్రిక్కులకు అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వారికి ఇది ఎంత సహించరానిదైనా సరే. విశ్వసించిన ప్రజలారా, ఇక్కడ ఒక చిన్న వివరణ అండి. అద్దీన్ను జీవన వ్యవస్థలు అని అనువాదం చేయడం జరిగింది. ఇక్కడ దీన్ అనే పదం అరబీ భాషలో జీవన వ్యవస్థ, ఆ జీవన విధానం అనే అర్థాలలో ఉపయోగించబడుతుంది. దానిని స్థాపించేవాడిని ప్రమాణంగా విధేయతకు అర్హుడుగా స్వీకరించి అనుసరించవలసి ఉంటుంది. కనుక దైవ ప్రవక్త నియామక ఉద్దేశం ఈ వాక్యంలో తెలుపబడింది. దేవుని వద్ద నుండి ఆయన తీసుకొచ్చిన మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని, ధర్మం అంటే జీవన విధానం వంటి స్వభావం కలిగి ఉండే సమస్త విధానాలపై, వ్యవస్థలపై ప్రబలింపజేయడం. ఆయన తీసుకొచ్చిన జీవన వ్యవస్థ మరొక జీవన వ్యవస్థకు లోబడి దాని ప్రాబల్యానికి లొంగి అది ఇచ్చే రాయితీలతో, అవకాశాలతో సర్దుబాటు చేసుకోవడానికి కాదు దైవప్రవక్త నియామకం జరిగింది. ఆయన భూమ్యాకాశాల చక్రవర్తికి ప్రతినిధిగా వస్తాడు. తన చక్రవర్తి పంపిన సత్య వ్యవస్థ ప్రాబల్యాన్ని చూడగోరుతాడు. ఒకవేళ మరొక జీవన వ్యవస్థ ఏదైనా ప్రపంచంలో ఉన్నప్పటికీ అది దేవుని వ్యవస్థ ప్రసాదించే సౌలభ్యాలకు పరిమితమై మెలగవలసి ఉంటుంది. ఉదాహరణకు జిజియా ఇచ్చిన సందర్భంలో జిమ్మీల జీవన వ్యవస్థ ఉన్న రీతిలో. అంతేగాని అవిశ్వాసులు ప్రాబల్యం వహించి సత్యధర్మాన్ని విశ్వసించేవారు జిమ్మీలై ఉండే విధంగా మాత్రం కాదు. విశ్వసించిన ప్రజలారా, ఈ గ్రంథ ప్రజల యొక్క చాలా మంది పండితుల స్థితి, సన్యాసుల స్థితి ఎటువంటిదంటే వారు ప్రజల సొమ్మును అక్రమ పద్ధతుల ద్వారా తినేస్తారు. వారిని అల్లాహ్ అంటే ఈశ్వర మార్గం అనుసరించకుండా ఆపుతారు. వెండి బంగారాలను పోగు చేసి వాటిని దైవమార్గంలో ఖర్చు పెట్టని వారికి వ్యధాభరితమైన శిక్ష యొక్క శుభవార్తను అందజేయండి. ఈ వెండి బంగారాలు నరకాగ్నిలో కాల్చబడే ఒక రోజు వస్తుంది. వాటితోనే వారి నొసటిపై, వారి పరవశాలపై, వీపులపై వాతలు వేయబడతాయి. ఇది మీరు మీ కొరకు కూడబెట్టుకున్నది. ఇదిగో ఇక మీరు కూడబెట్టిన సంపదను రుచి చూడండి అని. యథార్థం ఏమిటంటే ఆకాశాన్ని, భూమిని అల్లాహ్ అంటే ఈశ్వర్ సృష్టించినప్పటి నుండి మాసాల సంఖ్య అల్లాహ్ అంటే ఈశ్వర్ గ్రంథంలో 12 మాత్రమే. వాటిలో 4 నిషిద్ధ మాసాలు. ఇదే సరైన గణన పద్ధతి. కనుక ఈ 4 మాసాలలో మీకు మీరే అన్యాయం చేసుకోకండి. ముష్రికులతో అంటే దైవానికి భాగస్వామ్యాన్ని కల్పించే వారు అందరూ కలిసి పోరాడండి. వారితో అందరూ కలిసి పోరాడండి. వారందరూ కలిసి మీరు పోరాడే విధంగా తెలుసుకోండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ భయభక్తులు గల వారితోనే ఉంటాడని. నసి అవిశ్వాసంలో ఒక అదనమైన అవిశ్వాసపు చేష్ట. దాని ద్వారా ఈ అవిశ్వాసులు మార్గభ్రష్టతకు గురి చేయబడతారు. ఒక సంవత్సరం ఒక మాసాన్ని ధర్మసమ్మతం చేసుకుంటారు, మరొక సంవత్సరం దానిని నిషేధం చేస్తారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ నిషేధం చేసిన మాసాల సంఖ్యను పూర్తి చేయగలగాలని, ఈశ్వర నిషిద్ధం చేసిన దాన్ని ధర్మసమ్మతం చేసుకోవాలని కూడా. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనగా చేయబడ్డాయి. అల్లాహ్ అంటే ఈశ్వర్ సత్య తిరస్కారులకు సన్మార్గం చూపడు.
విశ్వసించిన ప్రజలారా, మీకు ఏమైంది? మీతో అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో బయలుదేరండి అని అన్నప్పుడు మీరు నేలకు అతుక్కుపోయారు. మీరు పరలోకానికి మారుగా ప్రపంచాన్ని జీవితాన్ని కోరుకున్నారా? అలా అయితే మీరు తెలుసుకోవాలి, ప్రాపంచిక జీవితము సకల సామాగ్రి పరలోక సుఖాల ముందు స్వల్పమైనదిగా తేలుతున్నది. మీరు గనక లేవకపోతే దేవుడు మీకు యథాభరమైన శిక్షను విధిస్తాడు. ఇంకా మీ స్థానంలో మరొక సంఘాన్ని దేన్నైనా లేపుతాడు. మీరు దేవునికి ఏమాత్రం నష్టం కలిగితే ఆయన ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు. మీరు ఒకవేళ ప్రవక్తకు సహాయం చేయకపోతే ఏమీ పర్వాలేదు. అవిశ్వాసులు అతన్ని బహిష్కరించినప్పుడు, అతను కేవలం ఇద్దరిలో రెండో వాడిగా ఉన్నప్పుడు, వారిద్దరు గుహలో ఉన్నప్పుడు అతను తన స్నేహితుడితో విచారపడుతూ అల్లాహ్ అంటే ఈశ్వర్ మనకు తోడుగా ఉన్నాడు అని అన్నప్పుడు ఈశ్వర్ అతనికి సహాయం చేశాడు. ఆ సమయంలో ఈశ్వర్ అతనిపై తన తరపు నుండి మనశ్శాంతిని అవతరింపజేశాడు. అతనికి మీకు కానరాని దళాలతో సహాయపడ్డాడు. అవిశ్వాసుల మాటను కించపరిచాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మాట సర్వదా సర్వోత్కృష్టమైనది. అల్లాహ్ అంటే ఈశ్వర్ మహాశక్తి సంపన్నుడు, మహావివేకవంతుడు. బయలుదేరండి, అల్లాహ్ మార్గంలో బయలుదేరండి. తేలికగానైనా సరే, బరువుగానైనా సరే అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో పోరాడండి. మీ సంపదలను మీ సంపదలను మీ ప్రాణాలను వడ్డీ ఇది మీకు శ్రేయస్కరమైనది మీరు కనుక తెలుసుకుంటే. ప్రవక్త, లాభాలు గనక తేలికగా లభిస్తే, ప్రయాణం సులభతరమైతే వారు తప్పకుండా మీ వెంట రావడానికి సిద్ధపడేవారు. వారికి ఈ మార్గం ఎంతో శ్రమతో కూడుకున్నదిగా కనిపించింది. ఇప్పుడు వారు దేనిపై మాటిమాటికి ప్రమాణం చేసి మరీ అంటారు, మేము గనక రాగల స్థితిలో ఉన్నట్లయితే నిశ్చయంగా మీ వెంట వచ్చి ఉండేవారమని. వారు తమను తాము వినాశనంలో పడవేసుకున్నారు. వారు అబద్ధం చెప్పేవారని అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపులపై సకల స్తోత్రములన్నీ ఆ సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రార్థిస్తున్నాం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, సలామున్ అలల్ ముర్సలీన్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరిపై దైవ శాంతి శుభాలు.